రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ ఒక అద్భుతమైన నమూనా అని స్విస్ రాయబారి మాయా తిస్సాఫీ అన్నారు. ఆమె తన ప్రతినిధి బృందంతో కలిసి ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాష్ జైన్ అతిథులకు స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ పనితీరును వివరించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆర్టీజీఎస్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా పౌరులకు చేరేలా చేస్తుందని వివరించారు. అలాగే ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను అందిస్తోందని, దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా సేవలను పొందవచ్చని ఆయన వివరించారు. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని స్విస్ రాయబారి ప్రశంసించారు. ఆర్టీజీఎస్ వంటి కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థలు ప్రభుత్వాలకు చాలా కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు మోడల్గా పనిచేస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు.